వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అండ్ దెన్ మాజీ ఎమ్మెల్యే. ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఇంతమంది నేతలు ఉంటే అంబటి రాంబాబు ఒక్కడే మాత్రం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా పార్టీకి అందరూ దూరమైన పరిస్థితుల్లో పార్టీ కోసం నిలబడుతున్న వైనం కానీ ఈరోజు అంబటి రాంబాబుని వార్తల్లో ఉంచుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం పార్టీ వాయిస్ వినిపించడమో, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం మాట్లాడడంతో ఆయన ఆగకుండా ఈరోజు టీడీపీ మీద ఒక ఫైట్ అయితే స్టార్ట్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఏదైతే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన విధానం కానీ, గతంలో ఎలాగైతే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసిందో అదే తరహాలో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కొంతమంది మీద కేసులు నమోదవడం కానీ, దీన్ని ఆయన చాలా సీరియస్గా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా దాన్ని స్టార్టింగ్లో హేళన చేయడం జరిగింది, అంబటి రాంబాబు ఫైటింగ్ స్పిరిట్ని. కానీ ఆయన ఇదే స్ఫూర్తితో కోర్టుకు వెళ్ళారు. పార్టీ తరఫున తను వాదించుకున్నారు. ఈరోజు గైడ్లైన్స్ కూడా కోర్టు నుంచి చాలా సీరియస్ గైడ్లైన్స్ కూడా ఏంటంటే ఎలా పడితే అలా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయొద్దు, అరెస్టులు చేయొద్దని ఒక తీర్పు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక ఇదంతా మనం పక్కన పెడితే, ఆయన క్రెడిట్స్, ఆయన మైనసెస్ మనం పక్కన పెడితే, ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, తాను అధికారంలో ఉన్నప్పుడైనా అలాంటి నేతలను చాలామందిని అందలం ఎక్కించిన పరిస్థితి కూడా ఉంది. అంబటి రాంబాబు కంటే పెద్ద పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించారు కూడా. కానీ వేరే అంబటి రాంబాబు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పార్టీ ఓటమి పాలైన పరిస్థితిలో, జగన్మోహన్ రెడ్డి గడప మెట్లు కూడా తొక్కేందుకు భయపడుతున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు అంబటి రాంబాబు టాప్ టు బాటం పార్టీలో తాను ఒక్కడే అయ్యారు. అలాగని అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో కూడా ఉంచలేదు జగన్మోహన్ రెడ్డి. సత్తెనపల్లి నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సత్తెనపల్లికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కూడా. ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన గుంటూరుకు పంపించే ప్రయత్నం చేశారు. అయినా సరే అంబటి రాంబాబు తనకు ఒక కాన్స్టిట్యున్సీ అంటూ ఉందా లేదా అంటే అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయినా సరే అంబటి రాంబాబు ఈరోజు పార్టీ కోసం నిలబడుతున్న తీరు మాత్రం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తోంది. ఎందుకంటే అంబటి రాంబాబుని ఆ స్థాయిలో టీడీపీ టార్గెట్ చేసినా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ ఆయనకు అండగా ఉండే ప్రయత్నం చేసిందా అంటే అందులో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఈరోజు మరి అంబటి రాంబాబు ఒక్కడే ఎందుకు జగన్మోహన్ రెడ్డితో అనే ప్రశ్న చాలామందికి తలెత్తుతూ ఉంది. ఈ సిచ్యువేషన్ గురించి చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాల గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత తన పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు, నిజానికి మనం చెప్పుకుంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకోక ముందే తన తండ్రి మరణించిన రోజు నుంచి కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. చాలామంది నడిచినప్పటికీ డే 1 జగన్మోహన్ రెడ్డి అడుగు కలిపిన వ్యక్తి ఎవరు కాంగ్రెస్ నుంచి అంటే అది అంబటి రాంబాబే. అంతకుముందు ఆయనకి వైఎస్తోని అసోసియేషన్ ఉంది. అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. అదేవిధంగా రేపల్ నుంచి ఎమ్మెల్యేగా కూడా వన్స్ పనిచేయడం జరిగింది ఆయన. అక్కడి నుంచి జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఆ పార్టీలో స్పోక్స్ పర్సన్ పదవి అయితే దక్కింది. అనేక కీలక నిర్ణయాల్లో కూడా అంబటి రాంబాబు భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే అక్కడ ఏదైతే రేపల్లి టికెట్ అంబటి రాంబాబుకి ఇచ్చే పరిస్థితి ఆ రోజున లేదు. అందుకే ఆయన తీసుకొచ్చి సత్తెనపల్లిలోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే నర్సరావుపేట నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న కోడెల శివప్రసాద్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎలాంటి సంబంధము సత్తెనపల్లితో లేని కోడెలను తీసుకొచ్చి సత్తెనపల్లిలో నిలబెట్టే ప్రయత్నం చేసింది టీడీపీ ఆ రోజున. దెన్ అంబటి రాంబాబుని కోడెలకు పోటీగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు ఆ రోజున. కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విభజన ఉన్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ అప్పటికి పుట్టి కొన్ని సంవత్సరాలు అయింది. పూర్తిగా కోపప్ చేసుకోలేని పరిస్థితిలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ తన అధికారాన్ని కోల్పోయింది. దెన్ టీడీపీ అధికారంలోకి వచ్చింది. కోడెల శివప్రసాద్ ఆ రోజున స్పీకర్ కూడా కావడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు మాత్రం తనకు అవకాశం వచ్చినప్పుడల్లాను పార్టీ వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. ఆయన మీద వ్యక్తిగతంగా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా బట్ వాటిని పక్కన పెట్టి మరి పార్టీ ఇష్యూస్ మీద, జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడం మీద మాత్రమే ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారని అనుకోవాలి. బట్ పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ, అటు సబ్జెక్ట్ విషయంలో కానీ సమర్థవంతంగా డీల్ చేస్తారనే పేరు మాత్రం అంబటి రాంబాబుకు ఉండేది. దెన్ అక్కడి నుంచి మనం 2019 ఎన్నికల సమయం చూసుకున్నట్లయితే అసలు ఒక దశలో సత్తెనపల్లి టికెట్ అంబటి రాంబాబుకి ఇస్తారా లేదా అన్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా మరోసారి అదే పరిణామాలు చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్సీపీలోని. అనేక మంది రేస్లో కూడా ఉన్నారు ఆ రోజు సత్తెనపల్లికి. అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు అంబటి రాంబాబు ఆ టికెట్ కోసం ఫైట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని లాస్ట్ మినిట్లో మరోసారి ఆ టికెట్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి ఇవ్వడం జరిగింది. కోడెల శివప్రసాద్ లాంటి ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేతని ఓడించి మరీ ఆ రోజున అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయ్యారు. యాక్చువల్గా నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉన్నప్పటికీ బట్ సత్తెనపల్లిలో కొంచెం డిఫికల్ట్గా ఉండే పాలిటిక్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. అలాంటి సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక వ్యక్తి మీదే సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు ఆయన. అలాంటి వ్యక్తి మీద అంబటి రాంబాబు గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత అంబటి రాంబాబు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు కాబట్టి
ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫస్ట్ 2.5 years కూడా పక్కన పెట్టారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు ఆయన. బట్ ఈ క్రమంలోనే కోడెల మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఆయన మరణం కానీ ఇవన్నీ కూడా అంబటి రాంబాబుని కూడా టచ్ చేసే ప్రయత్నం చేశాయి. సో అయినప్పటికీ కూడా ఇక 2.5 ఏళ్ల తర్వాత అతి కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కింది ఆయనకు. యాక్చువల్గా అంతకుముందు అనిల్ యాదవ్ పోస్ట్లో ఉన్నారు. అనిల్ యాదవ్ని పక్కన పెట్టి మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఏదైతే క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, మిగతా ఇష్యూస్లో కావచ్చు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కొన్నిసార్లు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి. టీడీపీ కూడా చాలాసార్లు, ఎందుకంటే పోలవరం సబ్జెక్టే నాకు అర్థం కావట్లేదు అంటూ కూడా అంబటి రాంబాబు మాట్లాడిన తీరు అటు టీడీపీకి కూడా చాలా ట్రోల్ అయింది కూడా అది సోషల్ మీడియా వేదికగా. బట్ పార్టీ వాయిస్ వినిపించడంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చేవాళ్ళు. దెన్ అలాంటి అంబటి రాంబాబు మరోసారి మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి సత్తెనపల్లి టికెట్ని కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏదైతే లాస్ట్ మీటింగ్ వరకు కూడా ఆలోచన చేశారు సత్తెనపల్లి టికెట్ అంబటి రాంబాబుకి ఇవ్వాలా వద్దా అని. బట్ మొత్తానికైతే అంబటి రాంబాబు వైపే మొగ్గు చూపడం జరిగింది. దెన్ అంబటి రాంబాబు ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవ్ క్రమంలో. దెన్ ఈ రోజున అక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమి సోషల్ మీడియాకి కానీ, టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియాకి కూడా టార్గెట్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయాలన్నా, ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయంలో ప్రజారాజ్యంతో సత్సంబంధాలు ఉండేటివి. సో ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే ఒక పేరుని నాని ఎలాగో, ఒక ముద్రగడ ఎలాగో, అంబటి రాంబాబు కూడా అలా ముందుండేవాడు. అనేకసార్లు పవన్ కళ్యాణ్ కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఆల్మోస్ట్ అంబటి రాంబాబు కూడా మిగతా ఫైర్ బ్రాండ్స్ తరహాలోనే సైలెంట్ అవుతారేమో అని కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఓటమి పాలైనారు. ఆయన బ్రదర్ మురళీకి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి కారణాలతో ఇక ఆయన గతంలో పోలవరం గురించి మాట్లాడిన మాటలను కూడా సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ట్రెండ్ చేస్తూ ఉంది వాటన్నిటినీ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో అందరిలాగే అంబటి రాంబాబు కూడా సైలెంట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన సైలెంట్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు. డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో మంత్రులు కావచ్చు, మాజీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఒక చాలా సీనియర్ మోస్ట్ నేతలు కావచ్చు, దాదాపు ఒక 500 మంది ఉంటారు. మంచి వాయిస్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఎవరూ కూడా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ముందు నుంచోట్లేదు. ఒక ప్రధాన సలహాదారులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దెన్ రాజ్యసభలు అనుభవించి ఈరోజు పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక సుదీర్ఘకాలం కాంగ్రెస్లో మంత్రులుగా పనిచేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు పోటీ చేసి. కానీ వీళ్ళెవరూ కూడా ఈ రోజున పార్టీ తరపున అంతగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి జైలు పర్యటన చేసినా, ఇంకొక పర్యటన చేసినా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నా దానికి అంబటి రాంబాబు ఒక్కడే మనకు ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. అందుకే ఎవరైతే చాలామంది ఒక సామెత చెప్తూ ఉంటారు, విజయానికి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. చాలామంది విజయాన్ని ఓన్ చేసుకుంటారు. కానీ అపజయాన్ని ఓన్ చేసుకునేందుకు ఎవరు ఉండరు కూడా, ఎవరు రారు. అలాంటి సమయంలో భుజం తట్టేవాడే మనకు నిజమైన స్నేహితుడిని పెద్దలు చెప్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పార్టీలో ఒకే ఒకడు అన్న విధంగా అంబటి రాంబాబు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా ఈ విషయంలో గిల్ట్ ఉండి ఉండొచ్చు మనకు తెలుసు. ఎందుకంటే అలాంటి ఒక నేతకు అతని మీద అలిగేషన్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అనేది మనం పక్కన పెడితే 3 సార్లు టికెట్ ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి నెగోషియేషన్ కూడా చేశారు అంబటి రాంబాబుకి టికెట్ ఇచ్చే విషయంలో. అయినా సరే ఈరోజు అందరూ పార్టీకి దూరమైన ఓటమి సమయంలో తాను మాత్రం పార్టీ కోసం నిలబడ్డారు. మరోవైపు వన్ సైడెడ్గా ఈరోజు టీడీపీ సోషల్ మీడియా మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోర్టు కూడా వెళ్ళి తనకు అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే, తానే వాదించుకొని మరి తీర్పు తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉందనుకోవాలి. సో మొత్తానికైతే తన మీద గతంలో వచ్చిన ఎలిగేషన్సా, లేకపోతే తన మీద వచ్చిన మినిస్టర్గా ఉన్నప్పుడు, జలవనరుల శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు తన మీద వచ్చిన విమర్శల, తను హేళన చేసిన పరిస్థితి, ఈరోజు పార్టీ నుంచి తాను ఓడిపోయి పార్టీ కూడా 11 సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి, ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం అంబటి రాంబాబు నిలబడుతున్న తీరు మాత్రం ఆయన అందుకే ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీగా అందరు చెప్పుకుంటూ ఉన్నారు. వైసీపీలో టాక్ ఆఫ్ ది వైసీపీ అయ్యారనుకోవాలి అంబటి రాంబాబు. లెట్స్ సీ మరి ఈ విషయంలో అంబటి రాంబాబు విషయంలో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా ఇదే ర్యాప్ ఆయనతో కొనసాగించే ప్రయత్నం చేస్తారు. అంబటి రాంబాబు కూడా ఎంతవరకు కూడా ఇక ముందు వైఎస్ఆర్సీపీలో ఇందే తన వాయిస్ వినిపించబోతున్నారు. ఇలా వినిపిస్తే ఎంతవరకు కూడా కూటమి సర్కార్కి ఆయన టార్గెట్ అవుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.